ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 7వ రోజు పారాయణము బుధవారము 45వ అధ్యాయము. కాకాసాహెబు సంశయము, ఆనందరావు దృశ్యము, కర్రబల్ల మంచము బాబాదే, భక్త మహల్సాపతిది కాదు. తొలి పలుకు. గత 3 అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను. కాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియేయుండును. ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియూ తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని జూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవతర్పము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించునట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ కాని ధ్యానము కాని చెయ్య పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగను ఆత్మశుద్ధితోడను చెయ్యవలెను. పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవదానితో పోల్చుటకే వీలులేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరుడుగాని, ఇంకా తదితర బంధువులెవ్వరుగాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెతుక్కొని మనమే ప్రయాణము సాగించవలను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములోని విషయసుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడైతే నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదము. దానివలన ప్రపంచ విషయములయందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదము. 1000 ఏళ్ల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటియందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబు సంశయము, ఆనందరావు దృశ్యము. కాకాసాహెబు దీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలోనున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ కాకా మహాజని కూడా అచట ఉండి శ్రద్ధతో భాగవతము చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, ఛమస్ మరియు కరభజన్లు భాగవత ధర్మసూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి. అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పరిస్థితిని, కరభజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకొక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరిపాదార విందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహపడి శ్యామాతో ఇట్లనియే, నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము.
అట్లైన మనకు మోక్షము వచ్చునట్లు. కాబట్టి అట్టి దానిని మనమాచరించరాదని తెలియచున్నది. కాకాసాహెబు నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమయ్యున్నచో వారు చిరాకు చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామ స్మరణ గురునామ స్మరణ మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? కాకాసాహెబు శ్యామ చెప్పిన సమాధానంతో సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు సాఖాడేయనువాడు శ్యామాను వెదుకుచూ పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబు భాగవతమును చదువుచుండెను. సాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము గలుగజేసెను. కాకాసాహెబు పురాణము చదువుట మాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానమిదిగో. బాబా సాఖాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి వేరేదియూ దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము సాఖాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను. లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచట నిలిచితిని. హఠాత్తుగా అచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని. అది నిజము వలె నుండెనే కాని స్వప్నము వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచట నిలిచియుండెను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై బడుము అని సలహానిచ్చెను. నాకు కూడా నమస్కరించవలెననియేయున్నది. కాని వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను? నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో నిట్లనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు దీయుము. వెంటనే బాబా తమ పాదములను బయటకు దీసెను. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని జూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందదవు. భయమునకు గాని ఆందోళనకు గాని కారణము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చెయ్యుము, దానివల్ల మేలు పొందదవు. బాబా ఆజ్ఞానుసారము సాఖడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకివ్వవలసినదని కాకాసాహెబును వేడెను. శ్యామ అందులో కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము. పుచ్చుకొనుము నిరాకరించుము అను 2 చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులోనొక దానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. కాకాసాహెబు సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కాని మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను. వారి బోధల ప్రకారము నడవవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగా తెలిసియుండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు, కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చెయ్యవచ్చును, కాని మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. కర్రబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కర్రబల్ల మీద 4 చివరలకు 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకొనువారు. కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కర్రబల్ల యందు మక్కువయున్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడ వేసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి
నేనొక్కడనే పైన పండుకొనుటకిష్టము లేదు. కాకాసాహెబు ఇట్లనెను, మహల్సాపతి కొరకింకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్లమీద అంత ఎత్తున పండుకొనుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవున్నప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయముపై నుంచుమనెదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణమును వినుము అనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనెదను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కొనుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ భక్త అని పిలచెదను. వెంటనే కండ్లు తెరచి కదలను. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్లమీద నెట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచేనిట్లనెను, మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గరనున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 45వ అధ్యాయము సంపూర్ణము.